ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. అవునండి. చాలండి, ఒక వచనం చాలండి. ఓకే, దేవుని యొక్క మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ అంటున్నమాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటున్నాడు. ఈ పరిశుద్ధ ఆత్మ ఎలా వస్తుంది? ఈ పరిశుద్ధ ఆత్మ వలన మన జీవితాల్లో ప్రయోజనం ఏమిటి? దీని యొక్క పని ఏమిటి అని అంటే, ఒకటి, మన జీవితాలలో ఈ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఒక శక్తిని, ఒక బలమును, ఒక దేవుని యొక్క వాక్శక్తి మన జీవితాల్లో నింపబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్నమాట 1వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. తండ్రి మనతో చేశాడు వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు? ఏ వాగ్దానం చేత మనం నడిపించబడుతున్నాం అంటే, ఈ వాగ్దానం ఏమిటి అంటే, ఈ యెరూషలేములో మన జీవితాలు నడిపించబడితే, ఎప్పుడైతే ఈ యెరూషలేములో మనం నిలిచి ఉంటామో అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడంట. యెరూషలేములో ఏముంది? యెరూషలేము ప్రాంతము అంటే ఏమిటి అంటే, జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ఒక్కని తల్లిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అంటున్నాడు. అంటే ఈ యెరూషలేములోనే మనకి ఆదరణ దొరుకుతుంది. అందుకే అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్తలో అంటాడు ఒక మాట, ఏమంటాడంటే, నేను వెళుతూ ఉన్నాను, మీ కొరకు వేడుకుంటున్నాను, మీ కొరకు ఒక వ్యక్తి వస్తున్నాడు, ఈయనే ఆదరణకర్త, అంటే ఈయనే పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి ప్రవేశించాలంటే మనం ఏం చేయబడాలంటే, ఆయన కొరకు మన జీవితాలు చేసిన వాగ్దానాల కొరకు మనం కనిపెట్టుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ వాగ్దానాల కొరకు మనం కనిపెట్టుకుంటామో, ఇక్కడ అంటున్న మాటను బట్టి, అయినను పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. అక్కడ అంటున్న మాటలు బట్టి, నాకు సాక్షులుగా నిలబడతారు. యూదియా, సమరయ ప్రాంతాలు అంతట భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అంటున్నాడు. అంటే ఈ సాక్ష్య జీవితము మన జీవితంలో ఉండాలంటే ఆయన కొరకు మనం వేడుకోవాలి, ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన మన జీవితాల్లో చేయవలసిన ప్రతి కార్యాన్ని జరిగించబడాలంటే, ఆయన పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో నివసింపాలంటే
ఈ పరిశుద్ధ ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్మ మన యొక్క హృదయాల్లో నింపబడాలి అంటే మనము ఆయన కొరకు వేడుకుంటూ జీవిస్తూ నడిపించబడాలి. ఆ యెరూషలేమును విడిచిపెట్టొద్దు. యెరూషలేములో మన జీవితాలు ఆదరించబడతాయి. యెరూషలేములోనే ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. యెరూషలేము అనగా మన జీవితాల్లో ఒక దేవుని సన్నిధి. ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం నడిపించబడితే పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో నింపబడుతుంది. ఈ పరిశుద్ధ ఆత్మ చేత మన జీవితాల్లో ఒక శక్తిని పొందుకుంటాం. ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే ఈ పరిశుద్ధ ఆత్మ మన యొక్క హృదయాల్లోనికి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే పాపాన్ని ఒప్పింపజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనకి మనముగా మన జీవితాల్లో పాపాన్ని ఒప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి పాపాన్ని కప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధ ఆత్మ ఒప్పింపజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మన యొక్క హృదయాల్లో నింపబడితే ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉన్న పాపాన్ని వెల్లడి చేస్తుంది, పాపాన్ని ఒప్పింపజేస్తుంది. కనుకనే మన జీవితాలలో ఈ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. అక్కడ అంటున్న మాట బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే నేను వెళితే మీకు మంచిది, నేను వెళ్ళుంటే మీకు మంచిది, లేని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈ ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో ఈ వాక్య రీతిలో మన యొక్క హృదయాల్లో ఉన్న ప్రతి పాపములో ఉన్న ప్రతి ఈ యొక్క హృదయంలో ఉన్న కల్మషాలన్నిటినీ విడిపించగలిగినది ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు. కొన్ని యొక్క సంఘాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వారి జీవితాల్లో ఈ పరిశుద్ధ ఆత్మని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ మాటల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో నివసింపాలి. ఈ పరిశుద్ధాత్మ మన యొక్క హృదయాల్లో నింపబడాలి. ఈ పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నింపబడితేనే ఆ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో నింపబడితేనే మనకున్న శక్తి అధికమైన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అధికమైన ఆయన సన్నిధిలో ఆనందభరితులమైన జీవించగలుగుతాం. మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడు, దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజల మీదుగా రాజుగా ఉన్నాడే కానీ అతను చేసిన దోషమును బట్టి తన యొక్క పాపమును బట్టి తన జీవితంలో తన యొక్క సేవకుడు వచ్చి నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడు నీవే అంటున్నాడే, ఒక పోలికగా చూపిస్తున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడితే ఆ వ్యక్తితో ఏ పరిస్థితులు ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ వ్యక్తి ఒక పోలికగా చొప్పున చెబుతున్నాడు. అంటే ఆ సేవకుడు కూడా ఒక సేవకుడు ఎలా చెప్పాలో అలా చెప్పే స్థితిలో ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడు. కానీ ఆ యొక్క మాటలను బట్టి చెబుతున్న మాటలను బట్టి ఆ వ్యక్తి జీవితంలో ఏమంటున్నాడంటే చివరికి వచ్చేలకే అయ్యా ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి ఐశ్వర్యవంతుడికి, ఒకడికి మాత్రం ఒకటే ఉందయ్యా. ఆ ఒకటున్నవాడు ఏమో దానిని జాగ్రత్త పెంచుకుంటున్నాడు, తన కౌగిట్లో ఉంచుకుంటున్నాడు, తనకు కలిగింది తిన్నది దానికి పెడుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు. నాతాను ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తితో చెబుతున్న మాటలు బట్టి అతని జీవితంలో ఈ స్థితిని బట్టి అతనికి కలిగినది ఆ యొక్క ఐశ్వర్యవంతుడి వద్దకేమో అతిథులు వచ్చి ఉండగా వారి కొరకు భోజనాన్ని సిద్ధపరచడానికి ఇతనికి కలిగినది తీసుకొని అతడు చేసి ఉన్నాడు అని చెబుతూ ఉంటే అయ్యా ఈ పరిస్థితిని బట్టి ఏం చేయాలి, నిశ్చయముగా అతడు మరణానికి పాత్రుడే అంటున్నాడు. ఆ మనుషుడు నువ్వేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనుషుడు నీవే అని చెబుతున్నాడో, ఎప్పుడైతే తన జీవితాన్ని వెల్లడి చేస్తున్నాడో అతని హృదయం ఎలాంటిదిగా మార్చబడాలి? ఇశ్రాయేలు ప్రజల మీద ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించబడి తన జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తే ఏం చేయబడాలి అంటే ఒక సేవకునికి ఎదురు తిరిగి తన జీవితంలో నడిపించబడి ఆ సేవకుని హతమార్చిన వాడిగా మార్చబడే పరిస్థితి కనపడుతుంది. కానీ ఇతని జీవితంలో ఏం చేయబడిందంటే తన యొక్క హృదయంలో పరిశుద్ధ ఆత్మ ఉంది కనుకొని ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు తన జీవితంలో వెల్లడి చేస్తున్నాడు పాపాన్ని. కీర్తనలో మనకు జ్ఞాపకం చేసుకుంటే 51వ అధ్యాయంలో అతని యొక్క హృదయం ఎలా ఉందో చూపిస్తున్నాడు. అయ్యా నన్ను హిస్సోపుతో కడుగయ్యా, నా జీవితంలో ఈ స్థితిని బట్టి నా జీవితంలో చేసిన పాపం, నా జీవితంలో ఈ పాపాన్ని తొలగించాయా.
అని తన జీవితంలో ఏమంటున్నాడంటే, ఇంకా అయ్యా నీ రక్షణానందం మరలా నాకు పుట్టించాయా, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా అంటున్నాడు. అంటే అతని యొక్క హృదయంలో పరిశుద్ధ ఆత్మ నింపబడింది కనుకని ఆ పరిశుద్ధాత్మ తొలగిపోతుందేమో అని భయపడి తన యొక్క హృదయంలో దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, పరిశుద్ధాత్మలో మన జీవితాల్లో శక్తి పొందుకుంటాం. ఒకటి, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటే ఈ పాపం అనేది మన హృదయంలో ఉండకుండా ఒప్పింపజేస్తుంది, అది విడిచిపెట్టడానికి కారణమవుతుంది. ఇంకా ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే, ఈ పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో ఉన్న సత్యమును గ్రహించిన వారమై ఈ సత్యము నుంచి సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సత్యం అంటే ఏమిటి? ఈ సర్వసత్యం అంటే ఏమిటి అంటే, మన యొక్క హృదయాల్లో ఈ వాక్య రీతిలో మన జీవితాల్లో కొంచెం సత్యాన్ని గ్రహిస్తూ ఉంటాం. అదే మన జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మ నింపబడితే ఆ వాటిలో ఉన్న మర్మాలను తెలియజేయగలిగినది ఆ పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ బైబిల్ అంతా రాసినది అదంతా వీరి యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టే దేవుని యొక్క మాటలను రాసి ఉన్నారు. ఈ పరిశుద్ధ ఆత్మ వారి యొక్క హృదయాల్లో నింపబడింది కనుకనే ఈ ఉన్న సత్యాన్ని సర్వ సత్యము వారి జీవితాల్లో హృదయంలో తెలుసుకున్నారు కనుకనే, వారి జీవితాలు ఆ విధంగా తెలుసుకున్నారు కనుకనే వారి యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇన్ని మర్మాలు రాయటకు కారణమవుతుంది. ఇప్పుడు అంటున్న మాటను బట్టి సత్యములో నుండి సర్వ సత్యములోనికి మనల్ని నడిపించగలిగింది ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ మన యొక్క హృదయాల్లో నింపబడితే మనము ఈ సత్యముతో కాక సర్వ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ సర్వ సత్యము మనల్ని ఆ పరిశుద్ధిని ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి కారణమవుతుంది. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఈ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది. అందుకే కదా అక్కడ అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి ఆ ప్రాంతంలో స్థలాలు సిద్ధపరుస్తాను, మీ హృదయాన్ని కలవరపడనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి, మీకున్న ఈ పరిశుద్ధాత్మని జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నాడే. అంటే మన యొక్క ఈ పరిశుద్ధ ఆత్మ మన యొక్క హృదయాల్లో నింపబడితే, ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటే, మన జీవితాలలో ఉన్న ఏ స్థితిలో నడిపించబడ్డామో ఈ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడితే ఆ పరలోకమందు మన యొక్క జీవితాల్లో మనకి కూడా ఒక నివాసాన్ని దేవుడు అనుగ్రహించడా. ఆ యొక్క పరలోక రాజ్యంలో మన యొక్క జీవితాల్లో కూడా ఆ నివాసములో మనం యోగ్యులుగా మార్చబడతాం. అయితే ఈ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు అంటున్నాడు. ఇంకా ఒక మాట అంటాడు, ఆత్మని ఆర్పుకుడి అంటున్నాడు. ఇది మనకి దేవుడు పెట్టిన దీపము. ఈ యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఈ దీపాన్ని మన హృదయాల్లో ఉంచుకొని ఈ దీపము అనేక మందికి వెలిగించే కారణంగా మార్చబడాలి. కానీ ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉన్న ఈ దీపాన్ని మనం ఆర్పివేసుకునే వారిగా మార్చబడకూడదు. ఈ దీపము అనేక మందికి ఒక వెలుగుగా కారణం అవ్వాలి. అందుకే అంటున్నాడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 వచనాల కాడ నుంచి మనం చదువుకుంటే అక్కడ ఉన్న మాటలను బట్టి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 వచనం చదువుకుంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, భూమికి కటిక చీకటి కమ్ముచున్నది అంటున్నాడే. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమికి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములకు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు కనుక ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది, జనములను నీవు వెలుగులకు అంటే జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజు నీ ఉదయ క్రాంతికి వచ్చేదరు. అంటే ఈ పరిశుద్ధ ఆత్మ మన జీవితాల్లో ఉన్న దాన్ని బట్టి ఈ వెలుగు మనకున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ మన యొక్క జీవితాల్లో ఒక వెలుగుకరమైన స్థితిలో నడిపించబడుతుంది కనుక అనేక మందిని మన వైపుకు తిప్పుకొని అనేక మంది మన యొక్క దానిలోనికి వస్తూ ఉంటారంట. ఒక రెండో మాటన జనములు నీ వెలుగులోనికి వచ్చేదరు.
రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు అంటున్నాడంటే ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఒక వెలుగును అనుగ్రహిస్తుంది. అందుకే కదా అంటాడు, నీ వాక్యం ఎల్లడగుచుండాని గాని వెలుగు కలుగుతుంది. నీ వాక్యం ఎల్లడగుచుండగానే వెలుగు కలుగుతుంది. దావీదు గారు అంటున్నాడు, ఇంకా చాలా పర్యాలు మాట్లాడుతూ ఉంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నదయ్యా. ఈ పరిశుద్ధ ఆత్మక రూపంలో మనకి నడిపించబడుతున్న ఈ వాక్య రీతిలో మన యొక్క హృదయాల్లో నింపబడితే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో నివసిస్తే, ఒకటి మన జీవితాల్లో శక్తి పొందుకుంటాము, 2 మన జీవితాల్లో పాపము ఒప్పింపజేయబడుతుంది, 3 మన యొక్క హృదయాలలో సర్వ సత్యములోనికి నడిపించగలుగుతాము. ఆ సర్వ సత్యంలోనికి మన జీవితాలు నడిపించబడతాయి. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వది ఏమిటంటే, ఈ పరిశుద్ధ ఆత్మ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక పౌరుషముతో దేవుని కొరకు నిలబడేవారిగా మార్చబడతాం. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో నిలబడితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ వైరాగ్యంతో దేవుని కొరకు నిలబడే ధన్యతను అనుగ్రహిస్తాడు. మనకు తెలిసిన యొక్క మాటలు బట్టే చెబుతున్నమాట, ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఒక వ్యక్తి కొనసాగించబడుతున్న పరిస్థితులు అది. సౌలు గారు రాజుగారు ఏలుబడి దినాలలో సౌలు గారు ఏలుబడి దినములలో పరిస్థితిని బట్టి తన జీవితంలో ఒక వ్యక్తి వారిని భయక్రాంతులకు కారణం చేశాడు. ఆ భయాంతానికి వారి జీవితాల్లో భయాందోళనకు దాక్కునే పరిస్థితులు అందరికీ. సౌలు సైతము కూడా దాక్కున్న పరిస్థితి కనబడుతుంది. సౌలు సైతము కూడా తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడంటే కురుంగిపోయిన జీవితము, కృషించిపోతున్న పరిస్థితి. అక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి వస్తున్నాడు, దావీదు గారు తన జీవితంలో ఆ ప్రాంతానికి వస్తున్నాడు, తన అన్నల యొద్దకు వస్తున్నాడు, ఆ ప్రాంతంలో తన అన్నలు కూడా భయపడి తాక్కునే పరిస్థితి కనబడుతుంది. ఆ గొలియాతు శబ్దానికి వారందరూ దాక్కున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ దావీదు గారు తమ జీవితాల్లో ఎప్పుడైతే ఈ ఒక మాటను చూసినప్పుడు, ఇతడు ఎంతటి వాడు, జీవము కలిగిన దేవుని యొక్క ప్రజలను తిరస్కరించుటకు ఇతడు ఎంతటి వాడు అని చెప్పి అతని యొక్క జీవితాల్లో ఇతడు ఒక పౌరుషం గలవాడే దేవుని కొరకు నిలబడి అక్కడ ఆ యొక్క వ్యక్తి స్వరం వింటూనే ఉంటే అతడు తన జీవితాల్లో ఎగురుతూ ఉంటే ఇది చూసిన వ్యక్తి ఆ యొక్క సౌలు గారికి తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఈ సౌలు గారికి తెలియజేస్తున్నాడు అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నన్ను ఎలుగుబంటుల నుంచి నడిపించిన దేవుడే, ఆ ఎలుగుబంటుల నుంచి రక్షించిన దేవుడే, సింహాల నోళ్ళ నుంచి విడిపించిన దేవుడే, ఇతడి అంతటి వాడు, జీవము కలిగిన దేవుని పేరట వెళుతున్నాను అంటే ఇతనిలో పరిశుద్ధాత్మ లేదంటారా? ఈ పరిశుద్ధాత్మ ఉంది కనుకనే తన జీవితంలో ఒక శక్తిని, ఒక పౌరుషం గలవాడే దేవుని కొరకు తన జీవితాన్ని నిలబెట్టుకొని తన యొక్క స్థితిని బట్టి ఆ రాజ్యమును జయించడానికి కారణమైంది. మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మన యొక్క హృదయాల్లో మన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మనం ఎంతగా దేవుని కొరకు నిలబడుతున్నాం? నిలబడే స్థితి ఉందా? నిలబడి లేని పరిస్థితిలో ఉన్నామంటే ఈ పరిశుద్ధాత్మ మనలో పనిచేయట్లేదని మనం తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మకు మన జీవితాలు అప్పగించుకోలేదని మన యొక్క స్థితిని బట్టి మనం తెలుసుకోవాలి. దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిదో మనకి ఈ విధమైన తెలియజేస్తున్నాడు. ఈ దావీదు గారి యొక్క స్థితి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నడిపించబడినా ఆ దేవుని యొక్క సన్నిధిలో తను నమ్మకంగా జీవిస్తూ తన యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తన యొక్క మనస్సును దేవుని ఎదుట తన జీవితంలో చేసిన దోషమును బట్టి దేవుని ఎదుట ఒప్పుకొని తన యొక్క హృదయాన్ని, అయ్యా నా యుద్ధ నుంచి తీసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుంచి తీసివేయొద్దయ్యా, నీ రక్షణానందం నాకు మరలా 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 పుట్టించాయి అంటున్నాడు. అతను ఎంతగా ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న వ్యక్తి కూడా తన జీవితంలో ఒక దేవుని మందస్సం వెళ్తున్న సమయంలో ఒక పిచ్చివాడి వల్లే ఎగురుతున్నాడని మీకాలు గారు అతన్ని హేళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ హేళన చేసింది దావీదునా, దేవునినా? అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పరిశుద్ధ ఆత్మనే
హేళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఎంత ఆనంద భరితుడై దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి ఆనందిస్తున్నాడో ఆ యొక్క స్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మేకాలు గొడ్రాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మీకాలు యొక్క జీవితంలో ఒక శాపగ్రస్తమైనదిగా మార్చబడిన పరిస్థితి కనబడుతుంది. ఏలం చేస్తోంది. ఇతడేంది ఇంత పిచ్చివాడి వాళ్ళ పిచ్చి శాస్త్రాలు చేస్తున్నాడు, పిచ్చోళ్ళలాగా ఎగురుతున్నాడు, వస్త్రహీనులు లేని పరిస్థితిలో దిగంబరుడిగా కనపడినట్లుగా కనపడే పరిస్థితి కనబడుతుంది అని ఆ యొక్క హృదయంలో మనస్సులో అనుకుంటున్నది ఈ యొక్క మేకాలు గారు. ఆమె జీవితంలో గొడ్రాలైన పరిస్థితి కనబడుతున్నాను. ఈ దినము నీ జీవితాల్లో ఏమంటున్నానంటే ఒక మాట అంటాడు, ఏమంటాడంటే పరిశుద్ధాత్మని దూషించకూడదు అంటాడు. అతనికి క్షమాపణ లేదంటాడు. ఇహమందు పరమందు పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదంట. మనం ఏదో పరిశుద్ధాత్మ అంటే కొన్ని మంది జీవితాల్లో కొన్ని సంఘాలను బట్టి చూస్తున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వరం అది. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటేనే మనకు శక్తి. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మన జీవితాలలో పాపము ఒప్పింపజేయబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే మన జీవితాల్లో సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉంటేనే ఒక దేవుని కొరకు మనం పౌరుషం గలవారమై నిలబడి దేవుని యొక్క సన్నిధిలో జయం పొందుకునే వారిగా మార్చబడతాం. మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయో పరిశుద్ధాత్మని మనం హేళన చేసే పరిస్థితి మనం తీసుకురాకూడదు. పరిశుద్ధాత్మని మన జీవితాల్లో తునీకరించే పరిస్థితులు మనం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత, ఒక భాగ్యము, ఒక యోగ్యతను మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మను మనం విడిచిపెట్టుకోవద్దు. అందుకే అంటున్నాడు, యెరూషలేముని విడిచిపెట్టొద్దు. తండ్రి మీకు ఒక వాగ్దానం చేశాడు, దాని కొరకు మీరు కనిపెట్టండి, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆ సాక్షులుగా ప్రతి ఒక్కరూ నిలబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము నా తండ్రి ఒక ప్రత్యేక రీతిలో అయ్యా మీ పరిశుద్ధాత్మ గురించి మాకు నా తండ్రి తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ పరిశుద్ధాత్మ ఉంటే మా జీవితాల్లో శక్తి పొందుకుంటాం. అయ్యా మీ పరిశుద్ధాత్మ ఉంటే అయ్యా పాపములు ఒప్పింపజేస్తుంది. మీ పరిశుద్ధాత్మ ఉంటే సర్వసత్యములను నడిపిస్తుంది. మీ పరిశుద్ధాత్మ ఉంటే మా జీవితాల్లో ఒక పౌరుషములు గలవారమై నీ కొరకు నిలబడే మాకు నా తండ్రి శక్తిని అనుగ్రహిస్తారని మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి మేకాల వల్ల మా జీవితాన్ని పరిశుద్ధాత్మను దూషించేవారుగా మా జీవితాలు ఉండక మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా మీ పరిశుద్ధాత్మలో మేము ఆనందించే కృపను మరి దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.